ధ్యానించుకున్న ప్రేరణ. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడు నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము నాయన మీ ఆత్మ ద్వారా వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఏ స్థలం నుంచి పంపించడం ఏ సయాది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అవునే హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకున్న ప్రేర. దేవుడి వాక్యము లెంట్ సీజన్లోకి వచ్చాం. దేవుడు మరి మరొక లెంట్ సీజన్ని మనకు వెళ్తాడు. యాష్ వెనస్డే రోజు ప్రేర మరి ఈ యొక్క 26th ఇయర్లో 2026 యాష్ వెనస్డే సర్వీస్లో దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని స్తోత్రంలో మొట్టమొదటిగా యాష్ వెనస్డే ఈ యొక్క ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే వరకు, గుడ్ ఫ్రైడే నుంచి 40 రోజుల ముందుగా వచ్చేది యాష్ వెనస్డే నుంచి స్టార్ట్ అయ్యి గుడ్ ఫ్రైడే రోజుకు 40 దినాల ఉపవాస దినాలు లేదా శ్రమల దినాలు అంటారు. లెంట్ సీజన్ అని దీనికి పేరు పెట్టబడ్డట్టుగా చూస్తాం. ఈ లెంట్ సీజన్లో మరి యాష్ వెనస్డే రోజు ఈ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యమానంలో చూసినప్పుడు యాష్ వెనస్డే అంటారు. ఇక్కడ కూడా మరి నినివే పట్టణస్తులు మరి గోనె పత్తి కట్టుకుని బూడిదలో కూర్చొని చూస్తాం. అందుకే దేవుని స్తోత్రము. యాష్ వెనస్డే, యాష్ ఈజ్ నథింగ్ బట్, యాష్ అంటే నథింగ్, అయిపోయింది, ఏమీ లేని దానికి బూడిదతో లెక్కిస్తాడు. అంటే మానవుని జీవితం ఈ లోకంలో ఒక బూడిదతో సమానం, నథింగ్. దేవుని జీవితం మరి దేవుని దృష్టిలో ఇట్స్ నథింగ్. ఎందుకంటే అందుకే దేవుడు ఆది మానవ సృష్టించినప్పుడు మన్న అయింది, తిరిగి మన్నికి చేరుతాడు. ఇట్స్ యాష్, డస్ట్ అన్నట్టు. మ్యాన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్. కాబట్టి నిజంగానే ఈ యొక్క దినములకు మరి లెంట్ సీజన్కు ప్రారంభ దినము యాష్ వెనస్డేగా ఉంది. మరి యాష్ వెనస్డే ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటిగా ఆది సంఘం కట్టబడుతున్నప్పుడు ఆ 10వ శతాబ్దంలో మరి ఒక దైవజనుడు ఒక మట్టల ఆదివారం రోజు మట్టలు పట్టుకొని చర్చెస్ చుట్టూ తిరుగుతారు. మనం దాన్ని పాటించట్లేదు, కానీ జనరల్గా ఏమంటుందంటే యాష్ వెనస్డే రోజు మట్టలు పట్టుకొని ఊరంతా తిరుగుతాము, చర్చ్ చుట్టూ తిరుగుతాము. అయితే దైవజనుడు ఒక సంవత్సరము మట్టలు పట్టుకొని తిరిగిన మట్టలన్నీ ఎండబెట్టి మరి నెక్స్ట్ సీజన్కి అంతా అవన్నీ ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్గా చేసే బూడిది కాల్చి బూడిది అయిన దాంట్లో మరి ఓలివ్ ఆయిల్ మరి యాడ్ చేసి అది క్రాస్గా వేసాడు. నెక్స్ట్ ఇయర్ యాష్ వెనస్డే విశ్వాసులందరికీ కూడా. అంటే వీఆర్ డస్ట్, వీఆర్ నథింగ్. మనము కేవలము దుమ్మై ఉన్నాం, కానీ మన విలువ సిలువ అయింది అని చెప్పి ఆ విశ్వాసుల యొక్క మొదట సిలువ. ఇప్పటి కూడా క్యాథలిక్ సోదరులు ఆ బ్లాక్ కలర్ మార్క్స్ తోటి ఉంటారు, యాష్ వెనస్డే రోజు వేసుకుంటుంటారు. నిజంగా దేవుని వాక్యం ఆయన అలా ప్రారంభించినప్పటి నుంచి దీనికి యాష్ వెనస్డే అని వచ్చిందని మరి చేతుల్లో తెలియజేయబడుతుంది. యాష్ అలా స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ పామ్ బ్రాంచెస్ నుంచి దాన్ని యాష్ నుంచి వచ్చిన వాటితోటి ఆయిల్ మిక్స్ చేసి ఆ క్రాస్ సింబాలిక్ వేసినప్పుడు బూడిద లాంటి వారము, మనము సిలువతో విలువ జరిగిన వారం అని ఆ దైవజనుడు చేసిన కార్యములు బట్టి దీన్ని యాష్ వెనస్డే అని పేరు వచ్చింది చూస్తాం. మరి దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఈ యాష్ వెనస్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉన్న సీజన్లో 40 దినాలను శ్రమల దినాలు అంటారు. మరి మన వాక్య ప్రకారం చూస్తే కనుక యేసు ప్రభు వారు 40 దినాలు శిలువ ముందు శ్రమ పడ్డాడా అంటే లేదు కదా. 3.5 గంటల మాత్రమే ఆయన శ్రమ పడ్డాడు, సిలువలో శ్రమ పడ్డట్టుగా వాక్యము తెలుసు. కానీ 40 దినాల ఉపవాస దినాలు చేశాడు. ఎప్పుడంటే పరిచర్య ప్రారంభంలో మరి ప్రభువు మరి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది మినిస్ట్రీ, యేసు ప్రభు వారు పరిచర్యను ఆరంభించే ముందు మరి ఆయన బ్యాప్టిజం పొందిన తర్వాత ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు అంటాడు. వాక్యం చెప్పినప్పుడు హీ వాస్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. ఆయన ఎప్పుడైతే ఆ నీటిలో యోహాను ద్వారా బ్యాప్టిజం పొందాడు, బ్యాప్టిజం వెళ్తున్నప్పుడు యోహాను కొంచెం సంశయించాడని వాక్యం తెలియజేస్తుంది. యోహాను మరి అక్కడ చూసినప్పుడు నేను నీ ద్వారా బ్యాప్టిజం పొందాలి, కానీ నువ్వు నా ద్వారా పొందుకున్నప్పుడు ఇది మనకు ఈ సమయానికి ఇది మంచిది ఇలా కానిమ్మని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. వెంటనే ప్రభువు మరి నీళ్ళ నుంచి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము రూపం మీద ప్రభు మీదకి వచ్చినట్టుగా చూస్తాం. వై ఒక రూపం మీదకి ఇచ్చాడు దేవుడు అంటే అందరికీ
దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనపడడానికి ఆ పావుర రూపంలో వచ్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడ్డాడు అంటాడు. అక్కడ 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువు తన పరిచయను ప్రారంభించాడు. మత్తయి సువార్త 4:17 ప్రకారం అంటాడు కదా, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగా ఉందని ఆయన పరిచయను ప్రారంభించినట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్యములు ఆ 40 దినాలకు ఆ మారు మనసుకు లింక్ ఉన్నది కాబట్టి, ఎందుకంటే 40 దినాలు యేసు ప్రభువు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఆయన పరిచయం ప్రారంభించినప్పుడు విశ్వాసులందరితో ఒకే మాట మాట్లాడుతున్నాడంటే, రిపెంట్, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ అట్ హ్యాండ్. ఈరోజు ఈ 40 దినాలు నీకు నాకు అనుగ్రహించబడ్డది. ఎందుకంటే పిల్లరా, ఈ 40 దినాలు ఉపవాస దినాల్లో మనం సిద్ధపరచుకొని దేవునితో ఆ దేవుని రాజ్యంలో మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించలాగిన దేవుడు మరొక లెంట్ సీజన్ మనకు అనుగ్రహించున్నాడు. ఈ లెంట్ 40 దినాలు, 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా విషయాలు బైబిల్లో చూసినప్పుడు ద లాట్ ఆఫ్, నిజంగా 40 గురించి మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడట. ఎందుకున్నాడమ్మా మోషే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం? 10 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం, మంచిది. మనకు 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి. 600 పైన ఉన్నాయి ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు టక్కున పలక మీద రాస్తాడు కాబట్టి 10 ఆజ్ఞలు, అది బేసిక్ మారల్ రూల్స్. కానీ నిజంగా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు టు గెట్ గాడ్స్ వర్డ్. హీ ఫాస్టెడ్ 40 days ఆన్ సీనాయి. ఆ సీనాయి పర్వతం మీద ఎందుకు ఉపవాసం ఉన్నాడు మోషే అంటే, దేవుని వాక్కు కొరకు, టు నో ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును తెలుసుకోండి, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోండి, దేవుని యొక్క విధి విధానం తెలుసుకోండి, దేవుని యొక్క పరిశుద్ధం తెలుసుకోండి, దేవుడు ఎలా మనము జీవించాలని ఆశపడుతున్న విషయం తెలుసుకోవడానికి మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఈరోజు ఈ 40 దినాలు దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే 40 దినాల్లో మన సిద్ధపాటు కూడా అలాగే ఉండాలి. టు నో గాడ్, టు నో గాడ్స్ వర్డ్, టు నో ది హార్ట్ ఆఫ్ గాడ్, టు నో ది హోలీనెస్ ఆఫ్ గాడ్, టు నో హౌ టు లివ్ ద హోలీ లైఫ్. పేతురు పత్రికలో అన్నట్టు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. ఈ 40 దినాలు ఒక మోషేనే ఉన్నాడంటే లేదు, చాలామంది ఉన్నారు. ఏలియా కూడా ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. తిన్న తర్వాత 40 దినాలు ఫాస్టింగ్ షూర్ని చేస్తాడు. ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు, యేసు ప్రభువు వారు ఉన్నారు. 40 ఇంకా ప్రత్యేకత. ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలో చూసినప్పుడు 40 దినాల పాటు వారు ఆ ల్యాండ్ను చూసి వచ్చారంట. ఆ తర్వాత 40 దినాల పాటు, 40 దినాలకు దినానికి ఒక సంవత్సరం చెప్పిన పనిష్మెంట్ కింద 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినట్టుగా చూస్తాం. మొట్టమొదటి రాజు 40 సంవత్సరాలు, దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలినట్టుగా చూస్తాం. లాట్ ఆఫ్ థింగ్స్ 40 ప్రత్యేకమైనది. ఇక్కడ కూడా పిల్లల ఇప్పుడు ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో గమనిస్తే కనుక, ఈవెన్ ది పీపుల్ ఆఫ్ నినివే పట్టణస్తులకు కూడా దేవుడు అదే 40 ఇచ్చాడు కదా కదా. యోనా ప్రకటించినప్పుడు ఏం ప్రకటించాడు? ఇంకా 40 దినాల్లో నినివే పట్టణము నాశనం అయిపోతుంది. మనకు అన్నాడు అనుకో చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఈ 40 దినాలే రా బాబు, భూమి మీద సమయం ఉంది, 40 దినాల పార్టీ నేను ఇచ్చాను, ఐఎమ్ గోయింగ్ టు త్రో దిస్ వరల్డ్ అవే అంటే, అప్పుడు మన ప్రిపరేషన్ ఇంకో రేంజ్లో ఉంటుంది కదా. దేవా నువ్వు ఎప్పుడు వస్తావు ఆ 40 దినాలు మాకు అట్లా తెలియజేయను, మనం అడగాలి కదా. యూ షుడ్ ఆస్క్ గాడ్, గాడ్ టెల్ us నిజంగా ఆ 40 దినాలు ఎప్పుడు, ఆ ముందు 40 దినాలు, సో దట్ ఐ కెన్ బి రెడీ ఫర్ తై కింగ్డమ్. నేను రాజ్యం కొరకు సిద్ధపడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది, ఈ మాట ప్రకటిస్తున్నప్పుడు ఆ గొప్ప పట్టణం అంటాడు, గొప్ప పట్టణం అంటాడు కదా. నినివే గురించి మాట్లాడినప్పుడు ఆ గొప్ప నినివే పట్టణం అంటాడు. ఎందుకు గొప్ప, ఏంటో గొప్పతనం అంటే, గాడ్ కేర్ ఫర్ దట్ నినివే. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అంటే, వెన్ గాడ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్, దట్ ఈస్ గ్రేట్నెస్. నేను కొన్నిసార్లు అనిపిస్తుంది ఈరోజు, ఎవరైనా గొప్పోడు అంటే ఎవరి మీద దేవుని కనుదృష్టితో వాడు గొప్పోడు కదమ్మా. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు మాత్రమే గొప్పలు, చెప్పనవసరం కాదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళమ్మ. దేవుని దృష్టిలో గొప్పవాడు కాకపోతే యేసయ్య రక్షణ మార్గము, రక్షణ సువార్త మనకి ఇచ్చేవాడు కాదు. మనం బ్యాప్టిజం పొందేవాళ్ళం కాదు, యేసు రక్తంలో ముద్రించబడే వాళ్ళం కాదు, దేవుని సన్నిధిలో ఆరాధించేవారమే కాదు. వీఆర్ గ్రేట్ ఇన్ గాడ్స్ సైట్ ఈవెన్ దో వీఆర్ సిన్నర్స్.
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న స్థితిలో ఉన్నప్పుడు God loved us so much that he sacrificed himself on the cross so that we can be saved. నినివే పట్టణంలో స్థితి కూడా ఏం లేదు, కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం వెళ్తున్నప్పుడు దేవుడు ఆ పట్టణంలో గొప్ప పట్టణం, దేవుని దృష్టిలో అది గొప్పది. And God don't want to destroy whatever is great in his sight. ఈరోజు ఉన్నామని దేవుని సన్నిధిలో రక్షించబడి ఉన్నామంటే వీఆర్ గ్రేట్ ఇన్ ది గాడ్ సైడ్. దేవుని దృష్టిలో మనం గొప్పవారం ఉన్నాక దేవుడు మనం నశించడం ఇష్టం లేదు కాబట్టి మనం రక్షించుకోవడానికి ఆయన శిలువ కార్యం చేస్తాడు. సార్ దేవుని వాక్యం లెట్ మీ గో ఇంటు ది వాక్యంలోకి వెళ్దాం, అన్నీ లేకుండా లెట్ మీ స్టే ఇంటు ఈ నినివే పట్టణం గురించి కొన్ని చూద్దాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు ఇక్కడ లెట్స్ బి ఇన్ ది ఫోకస్ ఇన్ ఈ లెంట్లో నుంచి లెంట్ అనే మాట ఒకటి చెప్పేసి, లెంట్ అనే మాటకు అర్థము పగలగొట్టబడ్డ. ఈ ఒక్క మాట చెప్పకపోతే లెంట్ అంటే పగలగొట్టబడ్డ. కఠినమైన హృదయములు ఈ లెంట్ సీజన్లో పగలగొట్టబడి దేవునికి అనుకూలమైన హృదయాలుగా మార్చబడాలి. అదే కాన్సెప్ట్. ఇర్మియా అంటాడు, ఈ వాక్యము సుత్తెలాడి వాక్యము సుత్తెల బ్రేక్ చేస్తుంది. అలా కావాలి ఈ లెంట్ సీజన్. మన హృదయాలన్నీ కూడా బ్రేక్ అయిపోయి షుడ్ బి యాక్సెప్టబుల్ గాడ్. ఓకే, లెట్ మీ గో ఇంటు ది వర్స్. వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లెట్స్ గో వర్స్ బై వర్స్. ఒకసారి చూద్దాం, దేవుని వాక్య భాగం చూద్దాం. మొదటి వచ్చి చూద్దాం. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమే. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్కు యోనాకు వస్తున్నట్టుగా చూస్తాము. గాడ్స్ వర్డ్ కమింగ్ టు జోనా సెకండ్ టైం. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం, దిస్ ఇస్ సెకండ్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం ఎటే వెళ్ళాడు కదా, ఎటు పోయాడమ్మ? తర్షీషు పోయాడు. నినివే మూమెంట్. ఎందుకు పోయాడు తర్షీషు? పోయి వచ్చేలో కూడా పట్టణం ఉండదు. యోనాకు నినివే పట్టణం అంటే ద్వేషం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను బాగా హింసించిన పట్టణం ఇది. ఈ నినివే పట్టణంలో మహాశూరులు, దే ఆర్ లైక్ అంటే వాళ్ళు గొప్పవారు, వారు బలాశూరులు. వారు ఇజ్రాయేల్ ప్రజలకు చాలా హాని కలిగింది. కాబట్టి కొన్నిసార్లు అట్లుంటుంది కదమ్మా, మనకు జనరల్గా రైవలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఎవరు గెలవాలనుకుంటాం మనం? ఎవ్వరు గెలిచినా అబ్జెక్షన్ ఉంటుంది మనకు కదా, పాకిస్తాన్ తప్ప. ఆ రైవలరీ అంటారు. ఇప్పుడు యోనా కూడా ఇంచుమించుగా అదే పొజిషన్లో ఉన్నాడు. నినివే పట్టణమా? ఓహో, వెరీ సారీ గాడ్. ఈవెన్ దో యోనా చాలా మంచివాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని సన్నిధిలో స్తుతించేవాడు, దేవుని సన్నిధిలో ఉన్న యోనా ఎంత మంచివాడు. దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా తర్షీషుకు పారిపోతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి అటు పోయి ఇటు వచ్చేటప్పుడు పట్టణం ఉండదు. అది కాన్సెప్ట్. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ సిటీ. ఆ ఉద్దేశంతో రెండో వారు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పిండా? కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు ఏమంటున్నాం? ఒకసారి చదువు. రెండో మారు సెలవిచ్చి, రెండో మారు గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్ సెకండ్ టైం టు జోనా. ఆ సెకండ్ టైంలో ఏం చెప్తుంది చూడమ్మా? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయడు. ఇక్కడ మెసేజ్ ఏం లేదు, ఆల్రెడీ చెప్పేశాడు ఏం చెప్పాలని కదా. అందుకుంటుండు రెండోసారి అంటుండే, యు గో అండ్ ప్రొక్లెయిమ్ ది వర్డ్. ఒక దైవజనుడు మాట్లాడుతుంటాడు, యోనా లాంటి ప్రీచర్ ఎవరు లేదండి. ఒక ప్రసంగంతో 1,20,000 మంది ఏమంటారు, అంతమంది మారు మనసు పొందారట. దే రిపెంటెడ్ లైక్ ఎనీథింగ్. 1,20,000 మేబీ 4th చాప్టర్లో ఉంటుంది అనుకుంటా. 1,20,000 ఒక ప్రసంగముతో నిజంగా అంత గొప్ప సువార్థికుడు ఎవరు లేకనుకుంటా. నిజంగా దేవుని యొక్క వర్తమానంలో దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క రక్షణ స్వార్థను ప్రకటించినప్పుడు ఆ ఒక్క ప్రకటనతో అంతమంది మారు. ఇట్స్ ద గ్రేటెస్ట్ ప్రీచర్. గో అండ్ ప్రొక్లెయిమ్. అండ్ ఈ పట్టణమును వచ్చి మాట్లాడినప్పుడు, ఈ పట్టణము యొక్క చూసినప్పుడు ఈ పట్టణం అంతా కూడా ప్రకటిస్తే 3 రోజులు అయిపోతుందంట. ఇట్ వాజ్ 3 days జర్నీ. కానీ నిజంగా దేవుని వాక్యమాలను చూసినప్పుడు యోనా ఇక్కడ 1 రోజు మాత్రమే వెళ్ళినట్టుగా చూస్తాం. 3 రోజులు ప్రకటించాడమ్మా. ఇది ఏమన్నట్టు? దేవుడు ఈ నినివే పట్టణస్తులు అందరికీ అన్నాడా, కొందరికి అన్నాడా? అందరికీ చెప్తున్నాడు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది నినివే పట్టణానికి
అందరికీ ప్రకటించమన్నాడు. ఒకసారి మన వాక్యమాలు చిన్నప్పుడు 5వ వచనం ఒకసారి. దేవుని స్తోత్రం. అందరూ అంటాడు అక్కడ మాట. నేను అందరికీ చెప్పిండు ఆయన. ఒకరోజు ప్రయాణమే చెప్పిండు, 3 రోజులంటే ఒక రోజు చెప్పిండు, అంటే ఇంచుమించు ఒక రోజు 30% అయినట్టు కదా. బట్ న్యూస్ వాజ్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. నిజంగా దేవుని యొక్క వార్త అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది ఎలా వారు చెప్పుకున్నారో తెలియదు, కానీ ఆయన ఒక దిన ప్రయాణం చేశాడు. కానీ నినివే పట్టణం అంతా కూడా దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయాడు కదా. ఇది కనుక మనం చేయగలిగితే విశ్వాసం చాలామంది ఉంటుంటారు కదా. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి శిలువ సువర్తమానము ప్రకటించడే ఉంటుంది. నిజంగా నిజంగా అది ఏమన్నా వాల్యూ చేస్తుంది ఒక మాట. గ్రేటెస్ట్ కమిషన్, దేవుడు మనకిచ్చిన గొప్ప పని ఏంటంటే దేవుని కొరకు ఏం చేసావు లేదు, కానీ ఒకటి చేయాల్సిందంటే శిలువ సువర్తమానము ప్రకటించాలి అందరికీ. ఇది ప్రతి విశ్వాసి చేయాల్సిన పని. నమ్మువాన్ని శిష్యులుగా చేయమన్నాడు. నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. అంటే దేవుని వాక్యంలో నమ్మేటానికి చెప్పమన్నాడు. అందరికీ చెప్పాలి, నమ్మిలో చెప్పాలి, నమ్మని చెప్పాలి. ఎవరు నమ్ముతారో మనకు తెలియదు కాబట్టి చెప్పడం మన పని. ఇక నినివే పట్టణస్థులు అందరికీ కూడా సువార్త ఒక రోజు పాటు ఆయన ప్రకటించాడు. నేను వాక్యభావంలో చూసినప్పుడు నినివే పట్టణస్థులు అందరికీ మరి మెసేజ్ వెళ్ళినట్టుగా చూస్తాను. మెసేజ్ వాస్ సెంట్ టు ఎంటైర్ నినివేస్, నినివే పట్టణంలో. నేను వాక్యభావంలో పిల్లల 3 విషయాల నుంచి ఇందులో 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగినాను. మొట్టమొదటి లెట్ మీ ఐ విల్ స్టే ఆన్ ది 5th verse మాత్రమే ఉంటాను. ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఈ లెంట్ సీజన్ 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత జరుగుతున్న కార్యంలో నుంచి ఉండడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn something. 5వ వచనం చూద్దాం. ఒకసారి 5వ వచనం మీద ఫోకస్ చేద్దాం. నినివే పట్టణపు వారు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్కును విన్నప్పుడు నినివే పట్టణంలో జరిగిన కార్యం ఏంటి అంటే నినివే పట్టణస్థులందరూ కూడా దేవుని వాక్కును విశ్వసించారు, దేవుని నమ్మారు. పిల్లలు ఈరోజు దేవుని మాటలో పిల్లలు నీవు నేను నేర్చుకుని పిల్లలు మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ 40 దినాల్లో నువ్వు విశ్వాసములో బలముగా పాతుకోబడాలి, విశ్వాసంలో బలంగా నాటబడాలి. అంటే పౌలు ఎఫెసీ పత్రాన్ని బీ రూటెడ్ ఇన్ ది క్రైస్ట్ అంటాడు, క్రీస్తులో వేరుపారటమంటాడు. ఈ 40 దినాల ఉపవాస దినాలు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఈ ఫాస్టింగ్ డేస్లో ఈ యొక్క లెంట్ సీజన్లో నా జీవితంలో జరగవలసిన మొట్టమొదటి ఏంటంటే వెన్ ఐ రిసీవ్ గాడ్స్ వర్డ్. ప్రతి కూటమిలో, ప్రతి ఆరాధనలో, బుధవారం ఆరాధన కానీ, ఆదివారం కానీ, గృహకుడి కానీ, ప్రతి కూటమిలో కూడా నేను దేవుని వాక్కును తీసుకుంటున్నప్పుడు వెన్ ఐ రిసీవ్ గాడ్స్ వర్డ్ ఇట్ షుడ్ మేక్ మీ మోర్ స్ట్రాంగర్ ఇన్ మై బిలీవర్స్ లైఫ్. నా విశ్వాసంలో నన్ను బలపరచాలి. ఇది జరగాలి కార్యం, ఈ కార్యము జరగాలి. ఈ లెంట్ సీజన్లో నా జీవితంలో ఏం జరగాలంటే దేవునిలో విశ్వాసములో నేను ఎదగాలి, నేను బలపడాలి, నేను స్థిరపడాలి. ఐ వాంట్ టు బి స్ట్రాంగ్. ఈ నిర్ణయంతో నిజంగా ఈరోజు నేను ఉండాలి. ఈ లెంట్ సీజన్ మనం స్టార్ట్ చేసాం. ఉపవాసం స్టార్ట్ చేసిన వారి బట్టి స్తోత్రం. ఇంకా స్టార్ట్ చేయని వారు ఎవరు చేయాలనుకుంటే దే కెన్ డూ. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ దినాల్లో చూసినప్పుడు మొట్టమొదటిగా నినివే వారు వెన్ దే రిసీవ్డ్ గాడ్స్ వర్డ్ దే బిలీవ్డ్ ఇన్ ది గాడ్స్ వర్డ్. దేవుని మాటలో, దేవునిలో నమ్మారు. దే బిలీవ్డ్ ఇన్ గాడ్. నిజంగా ఈరోజు నిజంగా దేవుళ్ళు నమ్ముతున్నాము. దేవుళ్ళు నిజంగా నమ్మకుండా వచ్చామంటే నమ్ముతాం. నిజంగా దేవుని కార్యం ఈరోజు నిజంగా దేవుని కార్యము నమ్ముతున్నాం. ఆ శిలువ కార్యము యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఇమ్మానుయేలు దేవుడిగా జన్మించాడు. నాతో ఉన్న ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని, దేవుడు నాకు తోడని జన్మించాడు. రెండోదిగా చూసినప్పుడు ఆయన శిలువ కార్యం చేశాడంటే నా పాపమును మోసుకెళ్ళడానికి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువకి ఎత్తాడు. నా ప్రాణముకు బదులుగా ఆయన తన ప్రాణమును పెట్టాడు. నా పరిశుద్ధత కొరకు ఆయన ప్రశస్త రక్తమును చెందించారు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగున దేవుని వాక్యం తెలిసినట్టు ఆ యొక్క కార్యములో నిజంగా నువ్వు విశ్వసించి నమ్మి బలపడే స్థితిలో ఉండగలగా. లేకపోతే లెంట్కి అర్థమండి, లెంట్ సీజన్లో ఉండడం అర్థం
is strong. Believing the cross. సిలువలో నమ్మకం. పౌలు 2 మాటలు ఉంటాడు కొరింథీ సంఘానికి రాసినప్పుడు. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగా కనపడుతుంది, కానీ అది మనకైతే శక్తి అంటాడు. మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం. నశించేవాడికి అది వెర్రితనం. ఇప్పుడు అది చెప్పారనుకోండి, ఎవరికైనా చెప్పామనుకోండి, సిలువను గురించి చెప్పామనుకోండి, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య అన్నట్టు ఆయన వచ్చాడంటే, భూమి మీదకి వచ్చాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం ఈరోజు పనిచేస్తుందంటే కొంచెం వెరితనంగా కనబడుతుంది. ఆల్వేస్ ఫెయిత్ లుక్స్ ఫూలిష్ కదా. విశ్వాసం అనేది ఒక రకంగా వెరితనంగా కనబడుతుంది. ప్రార్థన చేసుకున్నాంటే నాకు ఏదైనా జ్వరం వచ్చింది తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అంటారు అవుతుంది. ఎందుకంటే ఆ ప్రార్థన విలువ తెలియదు. యేసు రక్తం విలువ తెలిసిన వాడికి, ఎందుకంటే యేసయ్య నా కొరకు సిలువలో ప్రతి విధమైన రోగములు భరించాడు కాబట్టి, ఆయన పొందిన దెబ్బతి మాకు స్వస్థత కాబట్టి పొందుకుంటాను, ఆయన రక్తం ద్వారా నాకు పరిశుద్ధత కాబట్టి నేను పరమునకు చెత్తబడతాను, ఆయన పరిహారము ద్వారా నాకు నిత్య జీవం వస్తుంది కాబట్టి, ఆయన మరణము ద్వారా నాకు జీవం వస్తుంది. నమ్మినోనికి అది సత్యంగా, నమ్మనోనికి అది వెర్రితనంగానే కనబడుతుంది. It might look foolish to somebody, but it is part to us. అందుకే అంటాడు కదా, వినుట ద్వారా విశ్వాసం వచ్చును. ఏమొస్తుందంటే వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. బై హియరింగ్ యూ విల్ గెట్ ఫెయిత్. నువ్వు వింటున్నప్పుడు, ఈ లెంట్ సీజన్లో నువ్వు దేవుని వాక్కు వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, ఆ మాటల ద్వారా నీ విశ్వాసము దినదినము బలపడాలి. విశ్వాసంలో గొప్ప విశ్వాసిగా కూడా ప్రతిరోజు కూడా ఆ సిలువను ధ్యానిస్తున్నటువంటి లెంట్ సీజన్లో ఉన్నప్పుడు, అందుకే యేసు ప్రభువు నేను వచ్చు పర్యంతము నన్ను జ్ఞాపకం చేయడం దీన్ని చేయడం చెప్పాడు. ఆ సిలువను జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ దినాలు, శ్రమల దినాలు ఏం చేస్తాం? వి ఆల్వేస్ రిమెంబర్ ది క్రాస్ అండ్ ది సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ సో దట్ వీ కెన్ బి సేవ్డ్. ఈ నినివే పట్టణ యొక్క రక్షణ కారణం ఏదైనా విశ్వాసమే. ఒకరు విశ్వసించకపోయినట్టే ఈ 40 దినాలు, ఒక మాట అనిపిస్తుంది పిల్లరా, 40 దినాలు అక్కడ మెన్షన్ కరెక్ట్గా చేయలేదు. 40 దినాల్లో పట్టణము నాశనం అవుతుందంటే దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ 40 days కదమ్మా, చేశారమ్మా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును పొందుకున్నారో ఇమీడియట్లీ దే బిలీవ్డ్ గాడ్. వాక్యం పంచుకున్నప్పుడు వెంటనే నమ్మాలి. ఈ మధ్యకాలంలో మనం ధ్యానించే 8వ అధ్యాయం ఫిలిప్పు యొక్క పరిచయం అపోస్తల 8వ అధ్యాయం. ఆ తర్వాత భాగంలో ఉంటుంది. ఆయన రథంలో కూర్చొని చదువుతుంటాడు, యెషయా గ్రంథం చదువుతుంటాడు. అతడు గొర్రె పుచ్చు కత్తిరించు అని అతను మౌనం ఉన్నట్టు, అతడు మౌనంగా ఉండని అంటున్నప్పుడు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీకు అర్థమవుతుందా అని చెప్తున్నట్టు. నాకెలా అర్థమవుతుంది? ఎవరన్నా తెలియజేస్తే కదా దీని గురించి చెప్పడానికి. ఈ గ్రంథకర్త ఎవరి గురించి రాస్తున్నాడు? తన గురించి రాస్తున్నాడా, ఇంకెవరి గురించి రాస్తున్నాడప్పుడు ఆయన రథంలోకి వచ్చి ఫిలిప్పు అంటాడు, అది యేసుని గురించి. ఆ శ్రమ గురినప్పుడు, ఆ సిలువకు అప్పచెప్పుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే హి వాజ్ బేరింగ్ ఆల్ దిస్ థింగ్స్. కొన్నిసార్లు అర్థమవుతుందమ్మా. దే వర్ అక్యూజింగ్ జీసస్. జీసస్ వాజ్ వెరీ సైలెంట్ కదమ్మా. యేసు ప్రభు వారు ఒక్క మాట మాట్లాడారు. యేసు ప్రభు వారి పాపాలు లెక్క పెడుతున్నారు కదమ్మా. యేసు ప్రభు ఇది దైవదూషణ చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు, సంపాదన, ఈ బ్రేకింగ్ లాస్ అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఏమైనా అన్నాడా? ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఎందుకు? అంతకుముందు యేసు ప్రభుని అడిగితే నాలో పాపం ఉందని మీలో ఉన్నాడు అని రుజువు చేస్తాడు అన్నాడు యేసు ప్రభు. కానీ సిలువకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ మాట అనలేదు. అన్నాడా? ఎందుకమ్మా? ఆయన బ్రేక్ చేసినా చేయకుండా మనం బ్రేక్ చేసినా ఆయన మీద పడుతుంది కాబట్టి హీ వాజ్ బేరింగ్ అవర్ సిన్స్. యేసు ప్రభుని ఒక పాపిగా అక్యూజ్ చేస్తుంది. హీ వాజ్ జస్ట్ ఎందుకంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద అంత పాపం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పాపం వేరే కానీ ఆయన పాపముగా చేస్తానంటాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం కదా, గాడ్ మేడ్ హిమ్ సిన్. పాపం ఎరగని ఆయన పాపంగా చేస్తాడు. ఏ పాపం చెప్పినప్పుడు ఇన్ని పాపాలు ఉన్నాయి. జస్ట్ టేకింగ్ ఆల్ ది సిన్ అవే. హీ వాజ్ జస్ట్ క్యారింగ్ ది సిన్. ఇక వాడు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా సెకండరీ ఇష్యూ కానీ ఎందుకు మౌనంగా ఉన్నట్టు హీ వాజ్ జస్ట్ టేకింగ్ ద సిన్ ఆన్ హిస్ బాడీ సో దట్ వీ కెన్ బి రిడీమ్డ్ అవుట్ ఆఫ్ దట్ సిన్ఫుల్ లైఫ్.
దేవుడు వాక్యం ఆలోచించినప్పుడు నిజంగానే చూసినప్పటికీ ఆ వాక్యాన్ని చూసినప్పుడు ప్రభు మౌనంగా ఉండి పాలించాడు. ఎవరి గురించి మాట్లాడితే శిలువ గురించి చెప్పినప్పుడు ఆ మాట వినగానే అట్లా అంటాడు, నీళ్లు రాగానే అదిగో నీళ్లు, ఇదిగో నేను బ్యాప్టైజ్ చేయడానికి అట్టేమని అంటాడు. దవే నిజంగా ఆ రెస్పాన్స్ నిజంగా ఆయన అంటాడు. ఇమీడియట్గా ఎప్పుడైతే వర్డ్ వచ్చిందో, దేవుని వాక్ వచ్చిందో అప్పుడే అంగీకరణ. నీవే పట్టణస్థులారా, ఈ లెంట్ సీజన్లో నీవు నేను కూడా whenever we receive God's word, let us say, yes Lord, I believe this. I believe your word is for me. ఈ వాక్కు నా కొరికే, ఈ వాక్కు నా కొరికే నిజంగా మనం ఒప్పుకునే వారిగా ఉంటే లెంట్లో నిజంగా నీవే పర్సన్ నుంచి నేర్చుకోవాల్సింది. అందుకే యేసుప్రభు వారు ఉపవాదం చెప్తున్నప్పుడు ఆయన పరిచయంలో కూడా వాక్యం అంటాడు కదా, అంత్య దినమునంట, ఆ తీర్పు దినమునంట నినివే పట్టణస్థులు మనకు వ్యతిరేకంగా నిలబడతారంట. యోనా యొక్క మాటతోటి మేము మారు మనసు పొందాము. యోనా కంటే గనుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మాటల్లో మారు మనసు పొందకపోతే ఏంటి పాట పాడతాం కదా, యోనా కన్నా శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించు, యోనా కన్నా శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించు, మానవులను విమోచించన్ ఘనపరచి మ్రోకెదను, ఆ మానవులను విమోచించన్ ఘనపరచి మ్రోకెదను, సాగిన పాడి మ్రోకెదను, సాక్ష్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అనిపిస్తుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్కు వస్తుంది. నినివే పట్టణస్థుల్లా మనం మార్చున్నాడు. నినివే పట్టణస్థుల్లా let us take God's word very seriously so that we will not perish. వీరికి ఒకటే భయం ఏంటంటే, దేవుని వాక్కును ఒకవేళ ఈ సమయంలో తీసుకోకపోతే, ఈ 40 దినాల సమయము దేవుడు ఇచ్చినప్పుడు, ఈ సమయము దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు, ఇఫ్ ఐ డోంట్ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ దిస్ టైమ్ ఐ విల్ పెరిష్ అన్న భయముతో వారు ఆ మాటను తీసుకుంది. ఈరోజు నీకు నాకు ఆ భయం ఉండాలి. దేవుడు గాడ్ ఈస్ టాకింగ్ టు మీ, గాడ్ ఈస్ టాకింగ్ టు మీ. చేసుకున్నప్పుడు చూసినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటమ్మా, గోనె పచ్చ దే కేమ్ ఇన్ ది డస్ట్ అంటారు. అట్లా దిస్ షోస్ ది రిపెంటెన్స్. వెన్ యూ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ యూ విల్ రిపెంట్. ఈరోజు మనం చాలా మారు మనసు పొందామా? మారు మనసు పొందామేమో. ఒకసారి మనం పరీక్షించుకుందాం. అన్ని విషయాల్లో పొందామా? ఏదో కొన్ని విషయాల్లో ఇంకా ఎక్కడున్నామా అలాగే ఉన్నామా? డిడ్ వి రియల్లీ రిపెంట్? ఇప్పుడు ఒకసారి ఒక మాట అనిపిస్తామా, 6వ వచనం చదివిస్తాను కదా, గనులేమి అల్పులు. 6వ వచనం, నినివే పట్టణం రాజంట ఏం చేశాడంటమ్మా? ఒకసారి 6వ వచనం చదువు, వండర్ఫుల్ ఉంటుంది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును ఏమంటాడు, తన సింహాసనం ది హైయెస్ట్ పాయింట్లో ఎక్కడైతే కూర్చున్నాడో ఇక్కడి నుంచి ఐ హావ్ టు గో లో డౌన్, దేవుని సన్నిధిలోకి, ఆ నీ మోకరించే స్థితిలోకి ఆ కిందికి దిగాలి. ఐ కెనాట్ స్టే ఇన్ మై సిచ్యువేషన్. నా అహములో నా సింహాసనంలో కూర్చుంటే పని జరగదు. ఐ హావ్ టు లీవ్ మై థ్రోన్. ఈరోజు ఎవరు ఏ సింహాసనం మీద కూర్చున్నారు నాకు తెలియదు. చాలామంది విశ్వాసాలు ఏంటంటే మనం కొనిస్తాం, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యి ఉన్నాను కదా, నేను ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉన్నా, ఇక్కడే కూర్చున్నాను. నువ్వేమనుంటే ఇక్కడ వచ్చేది మన మాట మాట్లాడు, ఇక్కడికే దిగే మాట మాట్లాడదు, ఇక్కడే ఉన్నావు. ఇది దిగాలి ఈరోజు దేవుని సన్నిధిలో. ఇఫ్ యూ డోంట్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ రిపెంటెడ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు దిగాలి. ఈ స్థితి దేవునికి నచ్చినప్పుడు ఆ స్థితిలో నుంచి నువ్వు దేవుడు ఆశించే స్థితిలోకి, తగ్గింపు స్వభావంలోకి, ఆ మారుమనసు స్వభావంలోకి నువ్వు రావాలి.
నేను ఇక్కడే ఉంటాంటే కుదరదు. అందుకే రాజు నినివే పట్టణస్తులు నెల్లందరూ పోడు ఒకట్టు రాజు ఒకటి సింహాసనం అన్నాడు. అప్ప ఇది కాదు, ఇది సింహాసనం మీద ఉంటే అని కాదు. సింహాసనం వేసేది ఆయన సింహాసనం మీద కూర్చోాలి, నేను కిందికి వెళ్ళాలి. రాజు సింహాసనం వెచ్చిపెట్టాడు, రాజవస్త్రం వెచ్చిపెట్టాడు. ఏమంటున్నామా? ఏం కట్టుకున్నాడ? గోనె పట్ట కట్టుకున్నాడు. రాజు గోనె పట్ట ఎంత ఉంటుందమ్మా? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. నిజంగా ఒక గొప్ప ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు ఒక రాజు ఎలా తగ్గించుకోవాలనేది. ఇంత కీర్తనకారుడు అంటాడు, నీ మందిరపు ఆవరములో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్ఠమైనది. ఐ రాదర్ బీ ఎ వాచ్మెన్ అట్ ది గేట్ ఆఫ్ ది టెంపుల్ అంటాడు. ఆ గుమ్మమ్మ దగ్గర ఒక వాచ్మెన్లో ఉండడానికి ఇష్టపడతాడటమ్మా. అంత స్థితి ఉన్నవాడు నిజంగా నేను కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ద లీస్ట్ పొజిషన్, ఇట్స్ మోర్ హ్యాపీ టు టేక్ ద లీస్ట్ పొజిషన్. చాలాసార్లు ఈరోజు మనం ఇష్టపడము దేవుని సన్నిధిలో. ఈరోజు ఇప్పుడు ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో నుంచి అయితే దేవుడు నేను చూస్తున్నా, ఆ స్థితిలో దేవుడికి ఇష్టం లేనప్పుడు, ఆ స్థితిలో నుంచి నువ్వు కిందికి దిగి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దిగినప్పుడు, ఆ బూడిదలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి ఐఎమ్ నథింగ్ బట్ అన్ యాష్. ఈ మారు మనసు రావాలి. యేసుప్రభు పరిచయం కూడా అది. ఆయన పరిచయం చేసినప్పుడు ఎవడే మాట, ఈవెన్ జాన్ అదే మాట్లాడాడు, ఈవెన్ యేసుప్రభు అదే మాట, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలో ప్రవేశంలో మారు మనసు పొందని పరలోక రాజ్యము సమీపంగా దగ్గరనే ఉంది కానీ పోయేటట్లేదు. పరలోక రాజ్యం ఏమిటి? దగ్గరనే ఉంది. ఇక పోయిన వాటి పోలేదు, చాలా దగ్గర ఉంది. గాడ్ బ్రాట్ ఇట్ సో క్లోజ్ టు us. Unless until you repent, you will not enter there. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు అనలేడు. జకర్యాతో అంటాడు కదా, ఎప్పుడు అంటాడు? ఎప్పుడైతే మారు మనసు పొందాడు కదా, నాకు ఉన్నదంతా కూడా సగం బీదలకు ఇచ్చేస్తా, ఎవరికి అన్యాయం చేస్తే వానికి 4 ఇంతలు ఇచ్చేస్తా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావు. నేను నీ ఇంటికి వచ్చినంత మాత్రాన నువ్వు రక్షణలోకి రాలేదు, నువ్వు నా ఇంటికి వచ్చినంత మాత్రాన రక్షణలోకి రావు. కానీ నీ జీవితంలో ఒక మారు మనసు కలిగినప్పుడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు. సంఘానికి వచ్చావు, పరలోకం వెళ్తావు, గ్యారంటీ ఏం లేదు. మారు మనసు పొందితే ఖచ్చితంగా వెళ్తావు పరలోకం. దేవుడు వాక్యం చెప్తున్నమాట, నా మాట అదే ఆయన మాట. ది బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ టు రిపెంట్. రెండో మాటలు ఆయన పరిచయంలో చూసినప్పుడు ఒకటి మారు మనసు, దేవుని రాజ్యం. ఆయన వచ్చిన దేవుని రాజ్యం కొరకు యేసు ప్రభువు ఏ ఉపమానం మాట్లాడినా కూడా దేవుని రాజ్యం వచ్చే మాట్లాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు మారు మనసు కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బి అ డిఫరెంట్ పర్సన్. లోక సంబంధిగా ఇంతవరకు జీవించాలి, ఇప్పుడు దేవుని సంబంధిగా జీవించినప్పుడే ఆ రాజ్యంలో చేర్చమంట. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ రిపెంటెన్స్. ఇంకో విషయం చెప్పేసి ముంచేస్తాను. 2 నిమిషాలు ముంచేస్తాను. ఒకటి మొట్టమొదటిగా చూసినప్పుడు దే బిలీవ్డ్ గాడ్స్ వర్డ్, దే రిపెంటెడ్. మూడోదిగా చూసినప్పుడు దే ఫాస్టెడ్. ఇప్పుడు అందరూ ఉపవాసం వచ్చున్నాం. ఎంతమంది ఉపవాసం? 1 రోజు ఉంటున్నారు, 2 రోజులు ఉంటున్నారు, 40 రోజులు ఉంటున్నారు, నాకు తెలియదు. కానీ దోస్ ఆర్ ఫాస్టింగ్. గాడ్ సేస్ వెన్ యూ ఫాస్ట్ యూ హ్యావ్ టు లివ్ క్లోజ్ టు గాడ్. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా జీవించండి. ఉపవాసం అంటే ఒక పూట కడపండి పెట్టుకోడు కాదు. లివింగ్ క్లోజ్ టు గాడ్. అదే ఉపవాసంలో వారికి అందరితో ఒకటి చెప్పదు. 1 గంట ప్రార్థన చేయలేకపోతే నీ ఉపవాసంలో అర్థం లేదు. డజంట్ మేక్ ఎనీ సెన్స్. దేవా ఒక రోజు ఒక పూట అన్నం మానేస్తాను, లేకపోతే రాత్రి తింటాను, పొద్దున్న తింటాను, ఒక ఛాయ్ తాగి తింటాను, లేకపోతే బిస్కెట్ తింటాను. దిస్ ఇస్ నాట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ సేయింగ్ క్లోజ్ టు గాడ్. దేవునితో సమీపంగా ఉండడం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాజు సింహాసనం విడిచిపెట్టాడు, ఆ బోధ పట్లకి వచ్చాడు. ఈ వాంట్ టు లివ్ క్లోజ్ టు గాడ్ సో దట్ హీ కెన్ యాక్సెప్ట్. నీ ఉపవాస దినాల్లో దేవునికి సమీపంగా నువ్వు మారు మనసు పొందాలి. 2వ దేవునికి సమీపంగా జీవించాలి. నువ్వు దేవునికి సమీపంగా జీవించకపోతే ఉపవాసం అర్థం. ఉపవాసం వచ్చి అంటే పోయినసారి ఉపవాసం వచ్చే మెసేజ్ ఇలాంటి యాషువల్ స్టేజ్ ఫాస్టింగ్. అందుకే మీకు రెఫరెన్స్ ఎందుకు లేదు, కారణం ఏంటంటే నేను పోయినసారి పేపర్ పెట్టుకుంటే అక్కడ ఫాస్టింగ్ వచ్చింది. నథింగ్ అబౌట్ ఈ జోనా గురించి లేదు.
అందుకే రెఫరెన్స్ నేను తీసుకోండి. నేను బయట వెళ్ళి వచ్చి అంత స్థాయిలో దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ఉపవాసం ఉంటే నిజంగా మత్తయి వారు 6వ అధ్యాయం అంతా రాస్తాడు. ఎలా ఉపవాసం ఉంటాడు, వెన్ యూ ఫాస్ట్ అంటాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటాడు. వెన్ యూ ఫాస్ట్ అంటే అక్కడ చూసినప్పుడు వెన్ యూ ఫాస్ట్ అంటాడు. ఉపవాసం అన్నప్పుడు గాడ్ డిడ్ నాట్ సే ఇఫ్ యూ ఫాస్ట్ అనలేదు. మీరు ఒకవేళ ఉపవాసం చేస్తే అనలేదు దేవుడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు అన్నాడు. అంటే ఖచ్చితంగా చేసే పని. కొన్నిసార్లు మీరు ఒకవేళ చేస్తే అంటే అది ఒకవేళ అయ్యేది జరిగేది కాదు. వెన్ యూ ఫాస్ట్, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలంటే ఏకాంతంగా గదిలోకి వెళ్ళి స్పెండింగ్ టైం విత్ గాడ్, క్లోజింగ్ డోర్స్ టు దిస్, ఈ లోకమునకు తలుపు వేసి నీకు దేవునికి మాత్రమే సంబంధము. నీ ఉపవాస దినాల్లో నీ ప్రార్థన దేవునితో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. 6వ అధ్యాయం చదవన్నా ఇక్కడ 5 నుంచి అక్కడ ఉంటుంది అంటాడు కదా. ఇక నువ్వు వేషధారణ ప్రార్థన చేయొద్దంటాడు. ఇంకా చేసినప్పుడు అంటాడు కదా ప్రార్థన చేసిన ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పరలోకంలో తండ్రి అన్నీ తెలుస్తాడు. ఆయనకు అన్నీ తెలుస్తాడు. అన్నీ తెలిస్తే మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మరి ఆయన అడగాలి కదా క్వశ్చన్ మార్క్. అది ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. మీ పరలోకంలో తండ్రికి అన్నీ తెలుసు. మీరు ప్రార్థన చేయకముందే మీకు ఏం అవసరం అనేది అన్నీ తెలిసినప్పుడు దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన చేయకుండా కూడా ఇస్తాడు కదా. ఎందుకు చేయాలి? ఎందుకంటే నాకు పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నందుకు ప్రార్థన చేయాలి. అడుగు కానీ ఎందుకు ప్రార్థన చేయాలంటే ఐ హ్యావ్ ఫాదర్ ఇన్ ది హెవెన్. అక్కడ చూసినప్పుడు పరలోకంలో మీ తండ్రి అంటాడు, నీ దేవుడు అన్నాడు, నీ తండ్రి అంటాడు. ప్రేయర్ ఈజ్ అ రిలేషన్ విత్ గాడ్. వీఆర్ ఆస్కింగ్ అవర్ గాడ్. ఏదైనా అడిగినప్పుడు వీఆర్ ఆస్కింగ్ అవర్ ఫాదర్. దేవుని కదా మన తండ్రిని అడుగుతున్నాం. మనం తండ్రిని కలిగి ఉన్నందుకు ఆయన ప్రార్థన చేయాలి. అన్నీ అవసరమని ఆయనకు తెలుసు. ఆయన ఇస్తాడు, అడిగినా ఇస్తాడు, అడగకుండా ఇస్తాడు. కానీ మనం ప్రార్థన చేయడంలో వీఆర్ మెయింటైనింగ్ అ రిలేషన్ విత్ గాడ్. అందుకే దేవుని వాక్యంలో ఈ ఉపవాస దినాల్లో ప్రభువుకు సమీపంగా ఉంటూ, ప్రభువుతో ఎదుగుతూ, ప్రభు ఆత్మీయ జీవితం ఎదుగుతూ బలమైన విశ్వాసిగా మార్చున్నాడు. మారు మనసు ఎక్కడైతే మారవలసిందో, ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీన స్థితుల్లో, బలహీన పరిస్థితిలో దేవుని శక్తిని పొందుకున్నాం. ఉపవాసం ఉండి ప్రభువుకు సమీపంగా ఉంది గొప్ప విశ్వాసులుగా మలచబడటానికి ఈ 2 సీజన్తో కూడా దేవుడు మనకు ఉపయోగం చేయగలరా? మన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిల్చుంటే ప్రార్థన ప్రభుని ఆశీర్వదించండి. మొదటిగా ప్రేమించు మొక్కల్లో గొప్ప నీకు వేలాది స్తోత్రం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి నీకు స్తోత్రం చేస్తాను. అవును, నేను చక్కని మాటలు ఇచ్చాను. ఉపవాస దినాల్లో ఎలా ఉండాలో మీరు నేర్పించాను. ఎలా నాయన ఉంచాను, నేను ఎలా నమ్మాలో, వాక్యంలో ఎలా బలపడాలో మీరు నేర్పించాడు. ఎలా మారు మనసు కలిగి ఉండాలో నేర్పించాను. ఎలా ప్రభువుకు సమీపం ఉండాలో మీరు నేర్పించాను. అలా ఉండుటకు నేను మీ ఆత్మ సహాయమైన నడిపింపులు దయచేయమని ప్రార్థన. వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యానుసారమైన జీవితం దయచేసి చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘంలో ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.